రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ విత్ ఆర్జే శ్యామిలి. శ్యామిలి వచ్చేసింది ఒక పిట్ట కథతో. జైలు శిక్ష ముగిసిందని బయటకు వస్తున్న పార్థసారథికి ఆ ముందు రోజు రాత్రి నిద్రే పట్టలేదు. రేపు విడుదలయ్యాక ఎక్కడికి వెళ్ళాలి, తనకి ఉండడానికి ఇల్లెవరిస్తారు, ఉద్యోగం ఎవరిస్తారు, అసలు తనని మనిషిగా ఎవరు చూస్తారు? పార్థసారథికి చిన్నప్పుడే నాన్నపోయారు. అమ్మ జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకుంది. పార్థసారథికి ఈ స్థితిలో దగ్గర బంధువులు దూరమయ్యారు. దూర బంధువులు పూర్తిగా మాయమే అయిపోయారు. చిన్నప్పుడే అమ్మ నాన్న పోయినప్పుడు మిగిలిన ఏ కష్టమూ చిన్నవిగానే కనిపిస్తాయి. బ్రతుకు తెరువు కోసం అక్కడ ఇక్కడ పనులు నేర్చుకుని చిన్న షాప్ పెట్టుకున్నాడు. నిజాయితీగా సామాన్లు అమ్మడంతో కొందరిని రెగ్యులర్ కస్టమర్స్గా మార్చుకోగలిగాడు. చిన్న షాప్ 2 ఏళ్లకు కొంచెం పెద్దదయింది. అదే వీధి చివర ఉన్న రాజలక్ష్మి ఇతని దగ్గర అయింది. వీధికి మరో చివరి ఉన్న సుధాకర్ కూడా ఇతనికి బాగా మచ్చికయ్యాడు. దాంతో రాజలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. సుధాకర్ తన షాప్లో తోటి ఉద్యోగిగా చేరుకున్నాడు. రాజలక్ష్మిని తనని బాగా చూసుకునేది. సుధాకర్ షాప్ని అంతకంటే బాగా చూసుకునేవాడు. ఇదంతా 20 ఏళ్ల క్రితం మాట. జీవితంలో సెటిల్ అయిపోతున్నానని, చిన్నప్పటి కష్టాలు కనుమరుగయ్యాయని, తనకు అందమైన కుటుంబం ఏర్పడిందని సమయంలో పార్థసారథి హత్య కేసులో అరెస్ట్ అయ్యాడు. కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. హత్య ఎవరిని చేశాడు, ఎలా చేశాడు, ఎందుకు చేశాడు, ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం అతని బాధల్లో రేపు విడుదల ఎక్కడికి వెళ్ళాలి అని. అరెస్ట్ అయిన 2 ఏళ్ల వరకు తనని చూడ్డానికి నెలకోసారి రాజ్యలక్ష్మి, సుధాకర్ సపరేట్గా వచ్చేవారు. తర్వాత సంవత్సరం కలిసి వచ్చారు. ఆ తర్వాత 6 నెలలకి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని క్షమించమని అడగడానికి ఆఖరిసారిగా వచ్చారు. పార్థసారథి చాలా సంతోషంగా వాళ్ళని దీవించాడు. కనీసం వాళ్ళని సుఖపడతారులే అని ఆలోచనలో ఏమాత్రం సెకండ్ వర్షన్ లేదు. ఒక విధంగా చెప్పాలంటే సుధాకర్ తనకి ఎంతో మేలు చేశాడు. యావజ్జీవ శిక్ష పడిన తర్వాత రాజలక్ష్మి ఒంటరైపోయింది. దాంతో తన తల్లిలా జీవితం మీద విరక్తి పుట్టి చనిపోతే అది తనకి మరో యావజ్జీవ శిక్ష అవుతుంది. ఆ విధంగా తన జీవితంలోంచి రాజలక్ష్మి, సుధాకర్లు మెల్లగా మాయమైపోయారు. వాళ్ళు ఆ షాప్ కూడా అమ్మేసుకొని వేరే చోటికి వెళ్ళిపోయారు. పార్థసారథి విడుదలయ్యాక ఎక్కడికి వెళ్ళాలి? నిజానికి తనకి జైలు గదే చాలా నచ్చింది. 4 వైపులా తనకి ఎవరు కనబడ్డం. ప్రపంచం ఆ గదిలో నుంచి నెట్టివేయబడింది. అందువల్ల నిరంతరం తనకు తనంటే ఇష్టం, ప్రేమ ఉన్నాయి కాబట్టి పార్థసారథి ఆ జైలు గది చాలా నచ్చింది కదా అని ఉండిపోవడం కుదరదు. జైలు శిక్ష ముగిసింది. ఇక తన ఆ రూమ్లో నుంచి విముక్తి చేయాల్సిందే. ఉదయం 10 గంటలకి జైలు తలుపులు తెరుచుకున్నాయి. భద్రంగా ఉన్న చోటు నుంచి భయంకరమైన జనాలున్నా నెట్టే వేయబడ్డాడు పార్థసారథి. బయటకొచ్చి సూటుగా తననే చూస్తున్న సూర్యునికి దండం పెట్టుకున్నాడు. మెల్లగా 4 అడుగులు వేశాడు. ఇప్పుడు పరిగెత్తి చేరాల్సిన గమ్యం కూడా ఏం లేదు. ఇంతలో నమస్తే పార్థసారథి గారు అని గొంతు పలకరించేసరికి తల తిప్పి చూశాడు. ఓ వ్యక్తి సూట్లో చాలా హుందాగా గ్రాండ్గా ఉన్నాడు. నా పేరు ధనుష్ కోటి, రండి నా కారులో వెళ్తూ మాట్లాడుకుందాం అన్నాడు. పార్థసారథి అతని గుర్తుపట్టలేకపోయాడు. నన్ను మీరెప్పుడు చూడలేదు, నాతో రండి ప్లీజ్ అని కదిలాడు. కార్ ఆగి ఉంది. అది చాలా చాలా ఖరీదైన కారు. పార్థసారథికి అతనితో ఎందుకు వెళ్లాలో తెలియలేదు. అలాగే ఎందుకు వెళ్ళకూడదో కూడా తెలియలేదు. ప్లీజ్ అని దండం పెట్టి కార్ డోర్ ఓపెన్ చేశాడు. పార్థసారథి వచ్చి కారెక్కాడు. థ్యాంక్స్ అని డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు ధనుష్ కోటి. కారు వేగంగా అందుకుంది. అతను చల్లటి ఎనర్జీ డ్రింక్ అందించాడు. తాగాడు పార్థసారథి. పూర్తిగా తాగనిచ్చాడు. సార్, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. నేను మీకు చాలా ద్రోహం చేశాను అని ధనుష్ కోటి చెప్పాడు. పార్థసారథి ఏం చేశారు అడిగాడు నవ్వుతూనే. మీరు ఇన్నాళ్ళుగా శిక్ష అనుభవించింది నా కారణంగానే. నేను చేసిన ఆ హత్య, అందులో మీరు ఇరుక్కున్నారు. నా టైం బాగుంది, నేను తప్పించుకున్నాను సిన్సియర్గా చెప్పాడు ధనుష్ కోటి. టైం బాగుంటే అంతే కదా, చాలా ప్రశాంతంగా అన్నాడు పార్థసారథి. సార్, నన్ను క్షమించండి. ప్రాశ్చాత్యంగా ఈ సూట్ కేసులో ₹1,00,00,000 ఉన్నాయి. అది మీదే. నాకెందుకు? నా బదులు మీరు శిక్ష అనుభవించారు కాబట్టి. నువ్వు నన్ను బలవంతంగానో బతిమాలో బుజ్జగించో జైలుకి పంపలేదు. నా టైం బాగలేక వెళ్ళాను. సార్, నా బదులు మీరు అరెస్ట్ అయినప్పుడు నేను ముందు పండగే చేసుకున్నాను. శిక్ష మీకు ఖరారయ్యాక తప్పించుకున్నందుకు నేను ఆనందించాను. ఆ తర్వాత నా బిజినెస్లో అన్నీ కలిసి వచ్చి కోట్లు సంపాదించాను. కానీ నిద్ర పట్టడం మానేసింది. కళ్ళల్లో జైలు, అందులో నాకేసి నవ్వుతూ మీరు. ఈసారి గట్టిగా నవ్వాడు పార్థసారథి.
పిచ్చివాడా, నువ్వు నాకేం ద్రోహం చేయలేదు. నిజానికి నీకు నాకు ఏ సంబంధం లేదు. కార్ ఓ పక్కకి ఆగింది. టక్కున ధనుష్కోటి వంగి పాదసారథిని కాళ్ళు పట్టుకొని బోర్న ఏడ్చాడు. అతను ఏడుస్తున్నంతసేపు పాదసారథి ప్రశాంతంగా ఉన్నాడు. ధనుష్కోటి 2 నిమిషాల తర్వాత, సార్, ఆ రోజు నేను ఆవేశంలో అతని చంపాను. కానీ ఈ రోజు నా దగ్గర అన్ని వసతులు చేరాక ఇప్పుడు నాకు చాలా బాధేస్తుంది సార్. అంత దారుణం నేనెందుకు చేశాను అని అన్నాడు. పాదసారథి నవ్వి, ప్రాయశ్చిత్తం అంటే ఇదే మరి అన్నాడు. ధనుష్కోటి అతని కేసు చూసి, మీకు నా మీద కోపం రావడం లేదా అని అడిగాడు. పాదసారథి ఒక్క క్షణం ఆగి ఇలా అన్నాడు, నీ మీద నాకు ఏమాత్రం కోపం లేదు. నువ్వు హత్య చేశావు, నీ కారణాలు నీవి. అనుకుని పరిస్థితిలో అక్కడ నేను వెళ్ళాను, నేను అరెస్ట్ అయ్యాను. దీంట్లో నాకు నీపై కోపం రావడానికి అవకాశం ఎందుకుంటుంది? నేను కేవలం అక్కడ ఎందుకున్నానని సమాధానం సరిగ్గా చెప్పలేకపోయాను. నన్ను దోషిగా అరెస్ట్ చేశారు. పోలీసులపై కోపం రావాలి. అంత చదువు చదివి అంత బాధ్యతమైన పదవిలో ఉండి అక్కడ దొరికిన నన్ను అరెస్ట్ చేశారు. ఇంతకన్నా ఎక్కువ చదువుకున్న లాయర్లు సైతం వాళ్ళ బాధ్యతని పనిని మర్చి నన్ను బోన్లో ఉంచారు. వాళ్ళ మీద నాకు కోపం రావాలి. అంతకంటే పెద్ద చదువు చదివిన జడ్జి గారు కూడా శ్రమ పడకుండా శిక్షను ఖరారు చేశారు. ఆయన మీద కోపం రావాలి అని అడిగాడు. కార్ డోర్ ఓపెన్ చేశాడు పాదసారథి. దిగిపోతూ ధనుష్కోటికేసి దండం పెట్టి, నీళ్ళ వాళ్ళకి ప్రాశ్చితం చేసుకోవాలనిపిస్తే మరో పాదసారథి 25 ఏళ్లుగా జైల్లో మగ్గిపోడు, మరో రాజ్యలక్ష్మి మరో సుధాకర్తో వెళ్ళిపోదు అని ఆగి, మా అమ్మకి జీవితం మీద విరక్తి ఎందుకు పుట్టిందో, ఎందుకు ఆత్మహత్య చేసుకుందో నాకు ఇప్పటికీ తెలియడం లేదు. అలాంటి వాళ్ళు అలా అన్యాయంగా ఎందుకు చనిపోయారు? ఇలాంటి వాళ్ళు ఇంత అన్యాయంగా ఉద్యోగులు చేస్తూ ఇంకా ఎందుకు బతుకున్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు పాదసారథి. ఇద్దరు విడిపోయారు. ఇక మళ్ళీ జీవితంలో కలవలేదు. పాదసారథి ధనుష్కోటి మళ్ళీ ఎప్పుడూ గుర్తు రాలేదు. ధనుష్కోటికి పాదసారథి మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు. ₹1 కోటి సూట్ కేసు మాత్రం అలాగే ఎవరికీ సొంతం కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది. రేడియో సిటీ పాడ్కాస్ట్.